సంతోషం అంటూ ఒక చెయ్యాలనే ఇచ్చ అవన్నీ పోతాయేమో. సంతోషే తాను సంబంధం ఉండదు. ఉన్నప్పుడు దైనందిక కార్యక్రమాలు ఏ రకంగా చేస్తాం? మామూలుగా జరుగుతాయి. వీటిల్లో ఏమీ మార్పు ఉండదు. అప్పుడు సంతోషంగా ఉండే అందరుగా ఉంటాడు, అందరిలో ఒకటిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. సపరేట్గా చూడాడు, గ్రూప్లో గ్రూప్ని చూస్తూ ఉంటాడు. గ్రూప్ని చూడడం అంటే సంతోష్కి వ్యతిరేకంగానే భిన్నంగానే ఉంటున్నాడు. అదే ఎడంగా ఉంటేనే సంతోషం చూడగలుగుతాడు. సంతోష్ అంటే గ్రూప్ని ఎట్లా చూస్తున్నాడో సంతోషం ఆ రకంగా చూడగలుగుతాడు. సంతోష్ చూడలేడు. సంతోష్ అట్లా చూడాలనుకున్నా చూడలేడు. మరి ఎట్లా చూడాలి? ఆకాశం మబ్బులు చూసినట్టు. మరి ఇక్కడ ఆకాశం ఎవరు గురుగారు? తనే. సంతోష్ ఎవరు? మబ్బుల్లో ఒక మబ్బు. అది నాకు అనుభవం రాలేదు గురుగారు. నేను ఆకాశాన్ని సంతోషం అనేది ఒక అనుభవం లేక రాదు, అది మాత్రం ఉంటుంది. అది మబ్బు అయితేనే అనుభవం లేకపోతే ఆకాశం ఎట్లా వస్తుంది? ఆకాశానికే అన్ని అనుభవాలు. అయితే ఇప్పుడు కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే ఇప్పుడు నా చేయని లేకుంటే నేను చూస్తూ ఉంటుంటా. రూమ్లో ఎంతమంది ఉన్నాం మనం? ముగ్గురం. అప్పుడు నలుగురు ఉంటారు. అదే 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 ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నేను గమనించవచ్చు, పక్కన చూడొచ్చు, ఏకకాలంలో మాట్లాడవచ్చు, చూడొచ్చు కూడా. ఏ కాలంలో తను 4వ వాడుగానే ఉండేది సదా. సంతోషంగా ఎప్పుడూ లేడు. మరి సంతోషంగా ఉండి వ్యవహరిస్తుంది అది మొత్తం. ఇప్పుడు మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తుంటాయి, కానీ చెయ్యి చేసే పని చెయ్యి చేస్తూ ఉంటుంది, కాలు చేసే పని కాలు చేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చెప్తాం, నేను చేస్తున్నాను అంటాం వీటిలో ఏం చేసినప్పుడు. ఆ విధంగా సంతోష్ కూడా గ్రూప్లో కలిసిపోయి ఆకాశానికి ఎట్లా పడతాడంటే నేను చేస్తున్నానని. అది కానీ అందులో సంతోష్ చేసేది నేను చేస్తున్నట్టు కనిపించచ్చు, ఇతరులు చేసేది నేను చేస్తున్నట్టు అనిపించదు. అనిపిస్తుంది గురుగారు. అప్పుడు ఇతరులు కూడా నేను చేస్తున్నట్టు అనిపిస్తుందా? అంతే జరిగేది, అంతే అందరిలో కలిపే. కానీ ఇది అలవాటు చేసుకొని సంతోషం సెపరేట్ అయిపోతుంది. కానీ అట్లా సెపరేట్ అయితే వేరే వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా నేను చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. మీ కల్లో ఎవరు చేసినా మీరు చేసిందే కదా. అయితే ఇప్పుడు గురుగారు మనం టీవీ చూస్తాము, అందులో మనకు కొన్ని విషయాల పట్ల ధర్మము అధర్మము అన్నీ ఉంటాయి, కొన్ని నచ్చవు ఉంటాయి. అయితే నచ్చినప్పుడు మనకు ఈవెన్ టీవీలో ఉన్న పాటలు మనం వేపకపోయినా ఆ పాటలు చూసినా మనకు బాగా కలుగుతుంటుంది. అట్లా ఇక్కడ ఈ విషయంలో అట్లా ఉండదు కదా గురుగారు. ఆకాశానికి అటు బాధలు కానీ సుఖాలు కానీ అట్లాంటివి ఏమి ఆపాదించుకోదండి. ఆకాశానికి కానీ సంతోషం తనకు ఆపాదించుకుంటాడు. మరి అప్పుడు ఆకాశానికి కూడా మళ్ళీ సుఖాలు దుఃఖాలు ఉంటే మళ్ళీ ఇక మొదటికే వస్తుంది కదా గురుగారు. మొదటికే కదా ఉండేది. అంటే ఏ దుఃఖం నుంచి అయితే పోవాలంటే అనుకుంటారో మళ్ళీ ఆకాశం కూడా అదే దుఃఖము అన్నప్పుడు అప్పుడు సెపరేట్ కనిపించదు. వస్తుంది అది సహజంగా. అది కలుగుతుంది, కలిగినప్పుడే అనుభవం. ఇప్పుడు మనం కల్పించుకుంటాం, ఒకవేళ విషయం తెలిసినా కూడా అది కల్పించుకోవటం